Hello everyone, నేను డాక్టర్ మౌనిక, ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఎట్ 49 బ్రాంచ్ ఎల్బీ నగర్ హైదరాబాద్. ఇవాళ మనము లేడీస్లో సైకిల్స్ రెగ్యులర్ ఉన్నాయా ఇర్రెగ్యులర్ ఉన్నాయా అని మనము డిసైడ్ అవ్వాలంటే ఎటువంటి క్రైటీరియాని చూడాలి అన్న దాని గురించి డిస్కస్ చేస్తానండి. నేను రోజు ఓపీలో ఏమవుతుందంటే ఎంతోమంది పేషెంట్స్, నాట్ ఆల్ పేషెంట్స్ బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళ పీరియడ్స్ ఎలా ఉన్నాయి, కరెక్ట్గా వస్తాయా లేదా అన్నప్పుడు వాళ్ళ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందంటే ఈ మంత్లో సో డేట్కి వచ్చింది పీరియడ్ అన్నప్పుడు నెక్స్ట్ మంత్ కరెక్ట్గా అదే డేట్కి వస్తేనే పీరియడ్స్ రెగ్యులర్, ఒక 2-3 డేస్ అటు ఇటు అయినా కూడా వాళ్ళకి ఇర్రెగ్యులర్గా ఉన్నాయేమో సైకిల్స్ అని అండర్స్టాండింగ్ ఉంది చాలామందికి. బట్ ఐ వాంట్ టు క్లియర్ దట్ మిస్అండర్స్టాండింగ్ టుడే. సో మేము పెట్టుకునే క్రైటీరియా సైకిల్ రెగ్యులరా ఇర్రెగ్యులరా అని చూడడానికి ఎటువంటి క్రైటీరియా పెట్టుకుంటామంటే సైకిల్ లెంత్, అంటే ఒక సైకిల్ పీరియడ్ ఈరోజు ఫస్ట్ డే అయితే మళ్ళీ మీకు పీరియడ్ నెక్స్ట్ పీరియడ్ ఫస్ట్ డే మధ్యలో ఈ డ్యూరేషన్ 21 నుంచి 35 డేస్ మధ్యలో ఉన్నట్టయితే అది రెగ్యులర్ సైకిల్గానే భావిస్తాం. సో ప్రతి మంత్ ఒక లేడీకి 28 డేస్కి ఒకసారి రావచ్చు, బట్ సడన్గా హియర్ అండ్ దే 30 డేస్కి రావడం లేదా 26 డేస్కి రావడం, బట్ స్టిల్ దీన్ని రెగ్యులర్ సైకిల్గానే మేము భావిస్తాం. ఎప్పుడైతే ఈ కన్ఫైన్స్కి అవుట్ సైడ్ పడుతుంది, 15 డేస్కి ఒకసారి వస్తుంది, 2-3 మంత్స్కైనా ఇంకా రావట్లేదు, పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, సో ఇటువంటి కండిషన్స్లో మాత్రమే సైకిల్ని ఇర్రెగ్యులర్ అని అంటాం. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏజ్ క్రైటీరియా. ఇప్పుడు పెద్ద మనిషి అయిన వెంటనే ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు గర్ల్స్కి ఒక 2 to 3 years వరకు పీరియడ్స్ అటు ఇటుగా రావడం, ఇర్రెగ్యులర్గా రావడం అన్నది నార్మల్ ఫినామినన్, చాలా సాధారణమైన ఫినామినన్. ఇలా ఫస్ట్ 3 yearsలోనే ప్రాబ్లంగా ఉన్నప్పుడు మీరు వెళ్ళి టెస్ట్ చేయించడము, స్కాన్స్ చేయించడం అటువంటి నీడ్ అవసరం లేదు అండి. మన సైకిల్ కరెక్ట్గా వస్తుందా లేదా అన్నది చూసుకునేది మన బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది. సో ఆ గ్లాండ్ నుంచి FSH, LH అన్న హార్మోన్స్ వస్తాయి. ఇవి కరెక్ట్గా రిలీజ్ అవుతూ ఉంటేనే మన సైకిల్ కరెక్ట్గా రెగ్యులర్గా వస్తుంది. జస్ట్ పెద్ద మనిషి అయిన గర్ల్స్లో ఈ ఎంటైర్ యాక్సెస్, అంటే ఆ బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ అవి వచ్చి ఓవరీ మీద యాక్ట్ చేయడము, ద హోల్ యాక్సెస్ అన్నది మెచ్యూర్ అయి ఉండదు, కొంచెం టైం పడుతుంది. సో ఆ పెద్ద మనిషి అయిన ఫస్ట్ 2 to 3 years వాళ్ళకి పీరియడ్స్ కరెక్ట్గా రాకపోయినా కూడా మేము ఆ టైం పీరియడ్లో తనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి అని డిక్లేర్ చేయం, డయాగ్నోస్ చేయం. వి వెయిట్ ఫర్ 2 to 3 years. 3 years తర్వాత కూడా తన సైకిల్స్ కంటిన్యూస్గా అలానే ఇర్రెగ్యులర్గానే వస్తున్నాయి అంటేనే మేము ఇవాల్యుయేషన్కి ముందు స్టెప్ వేస్తాం. నౌ కమింగ్ టు ఇవాల్యుయేషన్, రెగ్యులర్గా సైకిల్స్ వచ్చే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది, సో టైం ఎగ్ పెరుగుతుంది, సో టైం విడుదలవుతుంది, భర్త భార్య ఆ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటాయన్నది ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండే వాళ్ళకి 2 ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఏ టైంలో కలవాలి అన్నది ఫస్ట్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ వచ్చేసి అసలు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఎగ్ పెరగడము విడుదల అవ్వడం కూడా జరగకపోవచ్చు. ఎనోవ్యులేటరీ సైకిల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎనోవ్యులేటరీ అంటే ఎగ్ పెరిగి విడుదల అవ్వకపోయినా కూడా వాళ్ళకి పీరియడ్స్ వస్తూ ఉంటాయి. సో అటువంటి ఛాన్సెస్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ట్రీట్మెంట్, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ కోరుకునేది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో డిఫరెంట్ ఐడియా ఉంటుంది. ఇప్పుడు యంగ్ గర్ల్స్ ఇంకా పెళ్ళి కాలేదు అన్న వాళ్ళకి వాళ్ళ ఐడియా ఏంటంటే సైకిల్స్ రెగ్యులర్గా వస్తే వాళ్ళ ఎవ్రీడే రొటీన్ లైఫ్ విల్ బీ ఈజియర్. స్కూల్ వెళ్తున్నారు, ఎగ్జామ్స్ వస్తున్నాయి, పిక్నిక్ ఏదైనా ప్లాన్ ఉంది, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. సో వాళ్ళు థైరాయిడ్ టెస్ట్ చేసుకోవడము లేదా ప్రొలాక్టిన్ అన్న హార్మోన్ టెస్ట్ చేసుకోవడం, నీటి బుడగల సమస్య ఉందా లేదా చూసుకోవడం, అకార్డింగ్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే పెళ్ళైన వాళ్ళు ఇర్రెగ్యులర్ సైకిల్స్తో బాధపడుతున్న వాళ్ళు ట్రీట్మెంట్ మా దగ్గర అప్రోచ్ అవ్వడం మెయిన్ రీజన్ వాళ్ళకు కన్సెప్షన్ కావాలి, ప్రెగ్నెన్సీ కావాలి. సో ఇటువంటి లేడీస్కి పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ అవసరం లేదండి. బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ముందు చేసుకుంటాము. హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉందంటే ముందు అది కరెక్ట్ చేసి సైకిల్స్ రెగ్యులరైజ్ అవుతాయేమో చూస్తాము. ఆ తర్వాత కూడా కావట్లేదు ప్రెగ్నెన్సీ అన్నప్పుడు మేము మోస్ట్ బేసిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ఫర్టిలిటీలో ఉన్నది ఆఫర్ చేస్తాం. దాన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం. ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్లో ఏం చేస్తామంటే పీరియడ్ 2వ రోజు స్కాన్ చూసుకొని తనకు ఓరల్ ట్యాబ్లెట్స్ ఇస్తాం. ఇచ్చి ఫాలిక్యులర్ స్టడీకి స్కాన్కి మళ్ళీ పిలుచుకుంటాం ఒక 7 to 8 days తర్వాత. పిలిచినప్పుడు మనం ఇచ్చే మెడికేషన్ వల్ల ఒక ఎగ్ పెరిగేలా చూస్తున్నాం, గ్రోత్ అయ్యేలాగా.
అదే ఆ లేడీకి ఎటువంటి మెడికేషన్ ఇవ్వకపోతే ఇర్రెగ్యులర్ ఉన్న సైకిల్స్ వాళ్ళలో ఎగ్ పెరగకపోవచ్చు. సో మనము వీఆర్ గివింగ్ దట్ ఎక్స్ట్రా సపోర్ట్. ఎగ్ పెరిగేలా, ఎగ్ విడుదలయ్యేలా చూసి సో అండ్ సో డే టు సో అండ్ సో డే బెస్ట్ టైం అని అడ్వైస్ చేయగలిగితే కపుల్కి, వాళ్ళు ఆ టైంలో కలిసి ప్రెగ్నెన్సీ తీసుకురావడం చాలా ఈజియర్ అవుతుందన్నమాట. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళకి సపోజ్ ఒక 1 ఇయర్లో 12 మంత్స్ ఉన్నాయి, 2 to 3 మంత్స్కి ఒకసారి వస్తూ ఉండొచ్చు వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోలేదంటే. అంటే లిటరల్గా ఎంటైర్ 1 ఇయర్లో వాళ్ళకు పీరియడ్స్ ఓన్లీ 3 to 4 టైమ్సే వస్తున్నాయి. అండ్ ఆ టైంలో కూడా ఎగ్ రిలీజ్ అవుతుందా, ఎగ్ పెరిగి విడుదల అవుతుందా అనేది వాళ్ళకి తెలీదు. వాళ్ళకి అటెంప్టెడ్ ప్రెగ్నెన్సీ చాలా డిమినిష్ అయిపోతుంది. వీళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే, ప్రతి మంత్ కూడా మనకు ఒక ఎగ్ పెరిగి విడుదల అయ్యేలా చేయగలిగితే, వీఆర్ గివింగ్ దెమ్ అటెంప్ట్స్ ప్రతి మంత్లో వాళ్ళు ట్రై చేయడానికి ప్రెగ్నెన్సీ కోసం. సో ఇటువంటి బేసిక్ ట్రీట్మెంట్తో ప్రెగ్నెన్సీ రావడము యాక్సిలరేట్ చేయొచ్చు ఇర్రెగ్యులర్ సైకిల్స్. సో రెగ్యులర్ సైకిల్సా ఇర్రెగ్యులర్ సైకిల్సా అన్నది ఇన్ఫర్టిలిటీకి చాలా క్లోజ్గా రిలేటెడ్ ఉంటుందండి. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు మేము అన్నట్టు 1 ఇయర్ వరకు వెయిట్ చేయండి, 6 మంత్స్ వరకు వెయిట్ చేయండి అంటాం. సో అటువంటివి మీకు వర్తించవు. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.